డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ యూపీలోని వారణాసి లోక్స్థానం నుంచి ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రుల్లో యోగి ఉత్తరప్రదేశ్ ఉన్నారు. అలాగే సతీష్ కుమార్, నితీష్ కుమార్ బీహార్, పుష్కర్ ధామి ఉత్తరాఖండ్, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అలాగే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ షైని, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అలాగే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్, అలాగే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకున్నారు. చంద్రబాబు ఈరోజు వెళ్ళనున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇవాళ యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, అలాగే బీహార్ నుంచి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ నుంచి పుష్కర్ ధామి, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ నుంచి విష్ణుదేవ్ సాయ్, అలాగే మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ నుంచి భజన్లాల్ శర్మ, అస్సాం నుంచి హిమంత బిశ్వ శర్మ, హర్యానా నుంచి నయాబ్ షైని, గోవా నుంచి ప్రమోద్ సావంగ్, అలాగే సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్, త్రిపుర నుంచి మాణిక్ సాహా ఉన్నారు. ఇక ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఏపీకి సంబంధించి మాజీ సీఎం చంద్రబాబుకు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వానాలు అందాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారణాసి చేరుకున్నారు.